పాతకాలం నాటి గుమ్మడికాయ ఎగిరండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ గుమ్మడికాయ దొరుకుతదా అని చూస్తూ ఉంటాను. గుమ్మడికాయ దొరికిందంటే చాలు దప్పలం, పులుసు అన్ని రకాలు పెట్టేస్తాను. అంత ఇష్టం అండి గుమ్మడికాయ. చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని, తాలింపు గింజలు వేసుకుని, ఉల్లిపాయ కొంచెం పొడవుగా చీల్చుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గి లోపలకి గుమ్మడికాయ చిన్న ముక్కండి. ఒక కాయనైతే నేను రకరకాలుగా వండేస్తాను గుమ్మడికాయని. గుమ్మడికాయ ముక్కలు వేసుకుని కొంచెం ఈ ఇగురులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. గుమ్మడికాయల్ని మగ్గనివ్వాలి. గుమ్మడికాయలు ఒక 20% మగ్గిన తర్వాత కొంచెం కారం, కూరకు తగినంత కారం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం బెల్లం. దీంట్లో తప్పనిసరిగా బెల్లం గుమ్మడికాయకి కొంచెం, గుమ్మడికాయ 90% ఉందనుకోండి, దాంట్లో 60% అన్న బెల్లం వేసుకుని ఇలా ఎగిరి పెట్టుకుని అసలు నిజంగా అన్నంలో, వేడివేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి. అమ్మమ్మల నానమ్మల వంట గుర్తొస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్ గుమ్మడికాయ ఎగిరన్నది. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గుమ్మడికాయ ఎగురు మాత్రం సూపర్ టేస్ట్ అండి. ఎలా ఉంది